హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఎవరైనా చిన్నపిల్లలు ఇంకా మ్యాపింగ్ చేసుకోకుంటే సో ప్రధానంగా మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వరకు లాగిన్లో మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే వర్క్ అవుతుందండి. సో ఆ ప్రాసెస్ అనేది మీకు టెస్టింగ్ పర్పస్ నేను చూపిస్తాను. సో ఎందుకంటే మనకి తల్లి కొందనం పథకం అనేది మనకి త్వరలో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ పథకం పొందాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి మనకి డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో గత వైసీపీ ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది. సో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇంకా మనకి హౌస్ హోల్డ్ డేటా సంబంధించి ఇంకా అప్డేట్ అయితే చూపిస్తూనే ఉంది. సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ లాగిన్ లో సో ప్రధానంగా ఎవరైనా ఇంకా చిన్నపిల్లలు యాడ్ చేసుకోకుండా మీ సచివాలయంలో మీ యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని తల్లి యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని సో వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చండి. వీటికి చలాన్ అయితే చార్జెస్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఎవరైనా ఇంకా యాడ్ చేసుకోకుంటే వెంటనే యాడ్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా, సో నెక్స్ట్ మీకు ఆ వీడియో ఏ విధంగా తెలుసుకోవాలో మీ యొక్క మొబైల్నే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు మనకి ఒక 1 వీక్ బ్యాక్ అనేది అప్డేట్ అయితే రావడం ఉంది. సో ఇదివరకు అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ యొక్క లాగిన్ లో ఉన్నది. ఇప్పుడు ఆ లాగిన్ నుంచి ఫర్దర్ గా మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వరకు లాగిన్ అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంకా పిల్లలు చిన్నపిల్ల వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఎమ్మడే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే మ్యాపింగ్ చేసుకోండి. ఎందుకంటే తల్లి కొందన పథకం పొందాలంటే ఖచ్చితంగా హౌస్ లో సంబంధించి అలాగే ఎవరైతే తల్లి కొందన పథకం లబ్ధి పొందుతారో ఆ యొక్క స్టూడెంట్ అలాగే మదర్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. సో అదే ప్రాసెస్ తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. సో ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఇంకా పెండింగ్ ఉన్నారో వాళ్ళు వెంటనే మీకు సంబంధించి మీ యొక్క గ్రామ సచివాలయంలో అయితే మీరు అప్లై చేసుకోండి. అంటే వాటికి సంబంధించి డాక్యుమెంట్ అనేది 2 ఆధార్ కార్డు, అంటే ఎవరినైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు, తల్లి యొక్క ఆధార్ కార్డు తీసుకుపోతే మీకు ఫర్దర్ గా వెంటనే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేయడానికి అవకాశం ఉంది. సో నేను ప్రధానంగా మీకు టెస్టింగ్ పర్పస్ నాకు చూపిస్తానండి. సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వరకు లాగిన్ లో ఏ విధంగా చేసుకోవాలని చేసుకుని చెప్పేసి సో ప్రధానంగా నేను వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏపీ ఓపెన్ ఈ విధంగా అయితే రావడుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ సో అదర్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఓల్డ్ వెబ్సైట్ గ్రామ వార్డు సచివాలయం చెప్పేసి JSWS వెబ్సైట్ ఏదైతే అందులో కన్వర్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి మనకి ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అన్నోన్ పర్సన్ కూడా వేరే యొక్క క్లస్టర్ కూడా మనం మ్యాప్ చేసిన మీద ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. సో మనకి ప్రధానంగా మనకి ఇక్కడ సంబంధించిన JSWS వెబ్సైట్ కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి మెనూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లాస్ట్ యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో ఆ కుటుంబం సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి రావుతుంది. ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా క్లస్టర్ అయితే చూపిస్తుంది. ఎవరైనా ఇంకా పెండింగ్ ఉంటే వెంటనే మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే తల్లి వందనం పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పర్సన్ అనేది స్టూడెంట్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ నేను క్లస్టర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో సంబంధించిన క్లస్టర్ అవుతుందో క్లస్టర్ సెలెక్ట్ చేసి ఆ క్లస్టర్ సంబంధించి మనకి న్యూగా యాడ్ చేస్తున్నావా లాంటి ఎగ్జిటింగ్ హౌస్ హోల్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఒకవేళ కొత్తగా యాడ్ చేస్తుంటే న్యూ అని క్లిక్ చేయాలి. సో ఆల్రెడీ ఉన్నటువంటి క్లస్టరే కాబట్టి ఎగ్జిటింగ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ హౌస్ హోల్డ్ డేటా అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ ఏ హౌస్ లో అయితే మనం ఆ చిన్నపిల్లల్ని యాడ్ చేస్తున్నామో, సో ఏ కుటుంబంలో అయితే మనం యాడ్ చేస్తున్నామో ఆ కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసింది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కేటగిరీ అడుగుతుందండి. సో కేటగిరీ వచ్చేసరికి మనకి ఏజ్ అయితే అడుగుతుందండి. సో ఏజ్ వచ్చి 15 సంవత్సరాలు అబోవ్ ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ 6 సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు, డిజేబుల్డ్ చేసుకోవచ్చు, అదర్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా మనకి ఏజ్ 15 అని అనుకోండి. సో అబోవ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇన్ ఆధార్ లింక్డ్ విత్ మొబైల్ అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఎందుకంటే మనకి ఓటీపీ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనము మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి అని చెప్పేసి అవుతుంది. సో ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసి ఫ్యామిలీ మెంబర్ ఈకేవైసీ అంటే మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. సో ఒకవేళ మీ సచివాలయం దగ్గరికి బయోమెట్రిక్ పని చేయకపోయినా చిన్నపిల్లలకి బయోమెట్రిక్ పని చేయదు. సో ఆధార్ కి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ ఏదో ఆ మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళాలి. సో అక్కడ మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఫ్యామిలీ మెంబర్ ఈకేవైసీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే ఫ్యామిలీకి సంబంధించి మనం ఇక్కడ యాడింగ్ చేసామో ఆ పర్సన్ సంబంధించి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ మనకి సో ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఆ ఓటీపీ అయితే అడుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా సింపుల్ గా మీకు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఇక్కడ మనకి
మొబైల్ నెంబర్ అనేది ఏదైతే లింక్ అయిందో ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. ఇక్కడ ఓటీపీ అయితే సబ్మిట్ చేసిన వెంటనే ఫర్దర్ గా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అథెంటికేషన్ ద్వారా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాప్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి గ్రామ వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి చిన్నపిల్లల వాళ్ళని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వెంటనే ఎవరన్నా ఇంకా పెండింగ్ ఉంటినా ఒకసారి మీరు చెక్ చేసుకుని వెళ్ళి వెంటనే మీకు సంబంధించి సచివాలయంలో వెళ్ళి మీరు యాడ్ చేసుకోండి. ఇదండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.